ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళిన. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్న గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. బాగుంది. చిత్తు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తాండి. ఈ స్తంభం వెనకాల దాక్కుందాం. చూసేసారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చెయ్యకు కానీ. హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజుకి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక. కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో పీక్కో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్.
చిత్రగుప్త ఈ లాలీపాప్ నాకు భలే నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప వెర్రి పాప వినపడింది? వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటాను. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు చిరుగును. ఓటు మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. అమ్మో. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఆ. ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అంతే. అటు. అక్కడ రా వెళ్తాం. ఆగండి. మరి నా నిప్పు సంగతి ఏంటి? పచ్చ. కంపు కొడుతుంది. ఆ? ఆ? ఆహా ఆహా ఆహా. ఎంగయ్యమ్మా, ఆ. మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా అవునవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, ఆ. సొమ్ములతోనే. ఓహో. చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడి గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఇలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాపులా? ఇంత ఆలస్యంగా చెప్తావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాపులు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట. యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరమనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? ఒకటి, రెండు. వీళ్ళు విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. కాబోయే అమ్మ దానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేషా, డోరు తీయ. రేయ్, ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మ దానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి. ఈ పోస్టర్ డిజైన్లు ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతారయ్యా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క, బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగాని ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైత్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, నీ తమ్ముని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగే. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. రా తమ్ముడు.
చిత్రగుప్త ఏయ్! అరే, ఆవిడ అనుకున్నా మీరా? ఆట పాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి? నేనేం మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? ఏయ్, చిత్రగుప్త ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము, మనసు మంటెక్కిపోచున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చును. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనగెల. కానిమ్ము. మీరు చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి. మీరంటే నాకు గౌరవం. మీరంటే నాకు అసహ్యం. ఏయ్, ఏయ్! ఏవా, ఏమా? వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చావు. నీ అచ్చు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా ఆ? అసలు నువ్వు ఎందులో గొప్ప? వీడికి ఎక్కువైపోయింది. అపర మేధావినే నేను నీకు దొంగసాటుగా మందు ఏర్పాటు చేయలే. నువ్వు కన్నేసిన దాంతో పొందు ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. వామ్మో, ఆ బండోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీగా చెప్పు. అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తున్నాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పోతే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకుండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా. ఏంటి, నాకు దేవతలకున్న పవర్స్ ఉన్నాయా? నేను చెప్తే జరిగిపోతుందా? ఏంట్రోయ్, నేనే మా మామకు స్కెచ్లు వేస్తుంటే నువ్వు నాకు ప్యాచ్లు వేస్తున్నావా? బాగా లాజిక్ లాగా ఆలోచించు. యమును నువ్వు పేకాడుతున్నా సరే అతను నేను ఏమీ పేకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటావు? ఇంకా లోతుగా ఆలోచించు. నువ్వు చావకపోయినా ఇక్కడ దాకా రాగలిగావంటే కారణం ఏంటంటావు? నా లవ్వు. ఆ లవ్ అదేం కాదు, అది సినిమాల్లో, ఇది రియల్ లైఫ్. కావాలంటే నువ్వు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నన్ను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్తానులే చూడు. నువ్వు భూలోకానికి వెళ్ళిపో. శక్తి నీ మౌత్ కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది. సిల్క్ చాలా కాలం అయిందే. మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకి రా. మళ్ళీ పైకి వెళ్ళిపోతానండి. మళ్ళీ నా స్టెప్ ఏంటి ఇక్కడ పడింది? చిలిపి, కిందకి పంపినోడిని పైకి రప్పించలేనా? కరెక్టే. ఇంత మంచి మెసేజ్ ఇచ్చినోడివి నా నెక్స్ట్ స్టెప్ కూడా చూడకపోతే ఎలా? మళ్ళీ ఇంకో స్టెప్పా? మామా, ఇప్పుడు చూడు నీకు అసిడిటీ ఎలా తెప్పిస్తాను. కచ్చక్. ప్రభు, రాత్రి మందు ఎక్కువై మిమ్మల్ని ఏదేదో అన్నట్టున్నాను. చెప్. లేదు లేదు, అసలు నోరు కూడా విప్పలేదు. లేదు ఏదో లేదు. interesting ఏ, లేదు, 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 లేదు. గుర్తుకు రావట్లేదు. లేదన్న. నేను మీకు చెప్- గుర్తుకుంటే చెప్పండి. నేను చెప్తాగా? చెప్పండి. ప్రభు, కింద పడతాను ఇలా. హాయ్ మామ్స్. ఏయ్, ఏమి నువ్వు చెప్పన్నది? అదేగా చెప్తా అంటున్నాడు. మానవ, తొందరగా చెప్పా. చెప్పు. మీ దేవతలతో సమానంగా నాకు కూడా పవర్స్ ఉన్నాయో? నాకు కూడా గుర్తొచ్చిందో కదా, మా మంది అంత అబద్ధాలు ఫిల్టర్ చేసి నిజాలు కక్కించేస్తుంది. కక్కిన విషయం నాకే తెలియకుండా భలే కక్కించింది. ఇలా చూసి లాభం లేదు. ఏం పీకలేరు, బీపీ పెంచుకోవడం తప్ప. ఇప్పుడు మనకలాగే వాడికి శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. డార్లింగ్, నా వైఫ్ డార్లింగ్. ఓం హీరో హోండా. యమజా డార్లింగ్. యమ్మి. మొగుడా అత్త, అత్తోయ్. అల్లుడు. ప్రభు, ఒక వైఫే అనుకున్నాను. ఇప్పుడు మీ వైఫ్ కూడా. అదే. ఏయ్, ముయ్. రెండల్లుడు గారు, మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది. ఏయ్, నరుడా, మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము. చూడొద్దా, మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఆయన అలాగే అంటారులేండి అల్లుడు గారు. మీరు ఆశీనులకు కమ్ము. కమ్ముతానత్త, కమ్ముతా. వరుస పెట్టి మరీ కమ్ముతా. అందుకే కదా వచ్చింది. మీరు మహా అల్లరి అల్లుడు గారు. అమ్మా, నాకు వారిల్లు నచ్చినది ఆ అల్లరే. అయ్యో, మీరు లోపలికి పోము. పదండి అల్లుడు గారు, మనం భోంచేస్తూ మాట్లాడుకుందాం. పదండి.